అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇందాక అన్న తెలియజేసినట్టుగా జ్యోతిరాజ్ అన్న, నేను మరి 2000లో దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడానికి అని కాదు, కానీ బలవంతంగా ఇంటి నుండి బైబిల్ కాలేజీ పంపించారు. అన్న మధ్యాహ్నం సెలవిచ్చినట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచనతోటి అక్కడికి వెళ్ళాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి అన్న ద్వారా ప్రభువును తెలుసుకొని నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క వాక్యము దాదాపుగా 12 సంవత్సరాలు, ఒక సంవత్సరం వెళ్ళడమే కష్టంగా ఉండే, అలాంటిది 12 years బైబిల్ కాలేజ్లో చదవడానికి దేవుడు కృపను చూపించి దాదాపుగా 22 years నుండి 2004 నుండి నేటి దినం వరకు అనేకమైన ఒక బైబిల్ కాలేజెస్లో టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా నేను మధ్యాహ్నము మర్చిపోయాను చెప్పడము. నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్, నేను వాడే ఇంగ్లీష్ బైబిల్, అప్పట్లో జ్యోతిరాజు నన్ను అడిగాను, అన్న నేను బైబిల్ కాలేజ్లో ఉన్నా, నాకు జాన్ మకాథర్ స్టడీ బైబిల్ నాకు కావాలి, ఎందుకంటే కాలేజ్లో చదవాలంటే బైబిల్ కావాలంటే. అన్న నేను హర్యానాలో ఏషియాస్ లార్జెస్ట్ బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు అన్న 500 rupees మనీ ఆర్డర్ చేశారు. ఆ బైబిల్ ఇప్పుడు కూడా నేను దాన్నే వాడుతున్నానండి. ఆల్మోస్ట్ 25 years నుండి అదే బైబిల్ కొన్న తర్వాత నా వెకేషన్లో అన్నదారికి వచ్చి దాని మీద అన్న పేరు రాయించుకొని సంతకం పెట్టుకొని నేను తీసుకొని వెళ్ళాను. సో ఇప్పుడు కూడా అదే వాడుతూ ఉన్నాను. నేను బ్రతుకున్నంత వరకు దాంట్లోనే వాడబడాలి, దాంట్లో నుండి వాక్యం బోధించాలి, దాంట్లో నుండి వాక్యాన్ని ప్రజలకు మరి నేర్పించాలి అని చెప్పేసి ఒక ఆశగా, ఒక కమిట్మెంట్గా నేను ఎప్పుడు మా భార్యతో కూడా అంటాను, నన్ను సమాధిలో పెడితే ఆ బైబిల్తో పాటు కూడా నన్ను పెట్టాలి అని చెప్పేసి అంటాను. దేవుని నామానికి ఇస్తూ అంటే అంతగా అన్న ఆ ఒక బైబిల్ ద్వారా నేను దీవింపబడ్డాను, ఆశ్రదింపబడ్డాను. ఆ బైబిల్ని ఎప్పుడు చూసినా అన్నను జ్ఞాపకం చేసుకుంటాను, అన్న గురించి ప్రార్థన చేస్తాను. సో మా గురించి కూడా ప్రార్థన చేయండి, అన్న సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క సేవలో పరిచయంలో వాడబడ్డానికి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదాం.